చేయాలి. లేదా ఒక వెబ్సైట్ మనం డౌన్లోడ్ చేసుకుని ఆ వెబ్సైట్ మనం ఒక సర్వర్లో రన్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు వెబ్సైట్ ని ఎలా పోస్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఆటో స్కేలింగ్ లో మనం నేర్చుకున్నాం. వెబ్సైట్ పోస్ట్ చేసిన సర్వర్లో దాని ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి. అలా మీరు ఒక వెబ్సైట్ అయితే పోస్ట్ చేయాలంటే ఒక సర్వర్లో వెబ్సైట్ పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు గోడైడీలోకి వెళ్ళి గోడైడీలో మనకు కావాల్సిన వెబ్సైట్ ఈ విధంగా మనం పర్చేజ్ చేసుకోవాలి. యాడ్ కార్డ్స్ వెళ్ళి దీనికి అమౌంట్ పే చేస్తే ఆ వెబ్సైట్ మనకి అవైలబుల్ గా ఉంటే మనకి అది మన కార్ట్ లో యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే మనం ఏవైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో పర్చేజ్ చేసిన ఈ ప్రొడక్ట్ ని అది స్టోర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి గోడ్ ఐడిలో మనకు కావాల్సిన వెబ్సైట్ మనం ఏం చేయాలని పర్చేజ్ చేయాలి. అది ఎంత చేయాలి కాబట్టి మీరు కావాల్సిన వెబ్సైట్ ఇక్కడ టచ్ చేసుకుని మీరు పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ప్రొడక్ట్స్ లో దీంట్లో సైన్ ఇన్ అయితే దీంట్లో మీకు వెబ్సైట్ పోస్ట్ అయితే చూపిస్తుంది. అంటే మీరు కొనుక్కున్న ఎలాగైతే మనం ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ ప్లాట్ఫామ్ లో ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేస్తే ఆర్డర్స్ లో ఉంటుందో అలా ఇక్కడ కూడా మనం పర్చేజ్ చేస్తే ఒక డొమైన్ నేమ్ ఇది కూడా మన ఆర్డర్స్ లో ఉంటుంది. సో గోడైడికి వెళ్ళి మనం పర్చేజ్ చేయాలి. సో ఇది స్టెప్ 2 అనమాట. బై వెబ్సైట్ ఫ్రమ్ గోడైడి. ఎగ్జాంపుల్ ఇది మన వెబ్సైట్ అనమాట. తక్కువ కాస్ట్ పడుతుంది .xyz అనేది ఇచ్చింది కదా, తక్కువ కాస్ట్ పడుతుంది 200 అలా పడుతుంది. మనం .com అన్నాం అనుకోండి ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో దీంట్లో 3 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్ ని ఒక సర్వర్ లో పోస్ట్ చేయడం. రెండో స్టెప్ ఏంటంటే గోడైడిలో వెబ్సైట్ ని పర్చేజ్ చేయడం. థర్డ్ స్టెప్ ఏంటంటే రౌట్ ఫీచర్లోకి వెళ్ళి అక్కడ డ్రోన్ క్రియేట్ చేసుకుని ఆ డ్రోన్ లో కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసుకుని గోడైడిలోకి వెళ్ళి కొన్ని రికార్డ్స్ గోడైడిలో అప్డేట్ చేస్తే మీరు సర్చ్ చేస్తే మీ సర్వర్ లో ఉన్న వెబ్సైట్ మీకు ఆటోమేటిక్ గా ఈ వెబ్సైట్ నేను టైప్ చేయగలిగిన సౌకర్యం లో మీకు అయిపోతుంది. అది కాన్సెప్ట్ 3 స్టెప్స్ అనమాట. ఇంకా ఫస్ట్ స్టెప్స్ ని మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర గోడైడిలో వెబ్సైట్ ఉండాలి. లేదనుకోండి మనం చేయలేం ప్రాక్టికల్గా. సో నేను ఆల్రెడీ గోడైడిలో అకౌంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని నేను లాస్ట్ సెషన్ నేను చెప్పాను. అది మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేయగలిగేది మనం ప్రాక్టికల్ గా చేసేద్దాం. తర్వాత దీని కంటిన్యూషన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ దీన్ని చేసే మొబైల్ మన మొబైల్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కొంచెం వెబ్సైట్స్ కదా hello topic which would take hello instant language కదా protocols hello చేయండి. HTTP కూడా hello చేస్తుంది. మా ఇన్స్టెంట్ ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ లో మనం పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది రన్ తర్వాత వెబ్సైట్ ని ఎలా పోస్ట్ చేయాలో సవాళ్ళు మీకు ఆల్రెడీ నేను ఆఫీస్ చెప్పాను. తీసుకున్నాం ఒకసారి. అంటే డైరెక్ట్ గా ఒక ఓన్ వెబ్సైట్ ని నేను పోస్ట్ చేసి దాని మీద సర్వర్స్ దీంట్లో వెబ్సైట్ ని పోస్ట్ చేస్తాను. దాని చూసి మీకు కావాలంటే మీరు ఎదురున్న వెబ్సైట్ ని పోస్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ వెబ్సైట్ ఇస్తున్నాను.
ఈ ఫైల్లో కంటెంట్ కంటెంట్ ఏం చేస్తుంది కంటెంట్ కంటెంట్ knowledge but I'm facing even I'm facing you never say what I fix and you understand I will not say now we go to ఎప్పుడుంది ఎపిసోడ్ ఓకే డిఫరెంట్ వర్క్ చేశాం కదా అంటే మనం పర్టికులర్ ఏం చేసినప్పుడు ఒక వెబ్సైట్ అంటే ఇప్పుడున్న ఏదైతే వెబ్సైట్ పోస్ట్ సంబంధించి ప్లాన్ చేసి ఎంత వెబ్సైట్ పోస్ట్ రన్ చేస్తాం మీరు కావాలంటే నేను ఇచ్చిన వెబ్సైట్ కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ గోడైడికి వెళ్ళి బయట వెబ్సైట్ హైరాల్గా ఉంటేనే మనం బయట చేయగలుగుతాం లేదంటే వేరే డొమైన్ కలుసుకోవాలి గోడైడికి వెళ్ళి ఈ డొమైన్ హైరాల్గా ఉన్నాం బయట 160 ఈ డొమైన్ మరి మీరు ఈ డొమైన్ కొనుక్కోవాలండి మరి ఇంటర్నెట్ లో అందరూ నేను సెర్చ్ చేసి మీ వెబ్సైట్ రావాలి ఓకే ఇది ఫస్ట్ ఇయర్ కి 169 రూపాయలు ఓకే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ సపోజ్ ఇలాంటి ప్లాన్ దీంట్లో ఉంటాం సో ట్యాక్స్ యాడ్ అవుతుంది అరౌండ్ మనకి 200 రూపీస్ అనమాట 1 వీక్ ఇలా మనం డొమైన్ పర్చేజ్ చేసేయాలండి నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను ఇది యాక్చువల్గా అయితే ఇది ఎక్స్పైర్ అయిపోయింది నేను పర్చేజ్ చేసి 2 వీక్స్ అయిపోయింది అనుకుంటే ఏంటంటే 169 కొనేసేయండి నేను వాడుకుంటా అంటున్నాను నా దగ్గర ఆల్రెడీ చేసి ముందు కదా ఎందుకు ఓకే అది అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మన స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు క్లాస్ చెప్పినప్పుడు ఎవరు కొనేస్తారు తప్పలే కదండి వాళ్ళే చేసుకుంటారు ఓకే ఇలా మనం డొమైన్ పర్చేజ్ చేసుకోవాలి ఓకేనా ఇది ప్రాసెస్ డొమైన్ మీరు పర్చేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతే గోడాడీలో మీకు ప్రొడక్ట్స్ లో ఉంటుంది ఆర్డర్స్ లో ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్ ఓకేనా అయితే దీనికి సంబంధించి మీరు ఓన్లీ వెబ్సైట్ సపోర్ట్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది దీనికి ప్రొడక్షన్ కావాలంటే ఎక్స్ట్రా వాళ్ళు ఇంకా ఛార్జ్ చేస్తారు ప్రొడక్షన్ కావాలంటే అది ఇంకా ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర వెబ్ సర్వర్ రెడీగా ఉంది కదా అవునా కదా ఇది మన వెబ్ సర్వర్ ఇది రెడీగా ఉంది కదా ఇప్పుడు ఈ సర్వర్ని మనం ఆల్రెడీ ఒక AWS అకౌంట్ లో TCP సర్వీస్ రేట్ చేసుకుని మనం పోస్ట్ చేసాం ఇప్పుడు ఈ సర్వర్ని మనం ఏం చేయాలంటే పోస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా కలెక్ట్ చేసి అవుట్ సిటీలోకి వెళ్ళి అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేసి ఒక జోన్ క్రియేట్ చేసి ఆ జోన్ లో ఆ రికార్డ్స్ ని కంప్లీట్ చేయాలి ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ మనం చెప్పుకునేందుకు ఒక్కసారి మీకు ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా మీకు క్లియర్ రాస్తున్నారు బోర్డ్ ఐడియా ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ మీరు చూడండి ఈ డయాగ్రామ్ లో మీరు అర్థం చేసినట్లయితే ఇది మీకు ఏముందండి వెబ్సైట్ ఇంట్లో ఈ వెబ్సైట్ సో ఇప్పుడు ఇది ఒక సర్వీస్ ఏ సర్వీస్ ఇది ఇందులో వెబ్సైట్ పోస్ట్ చేసి ఇప్పుడు కోడేడులో ఏం చేశారు మీరు వెబ్సైట్ ని పర్ఫెక్ట్ వెబ్సైట్ నేమ్ ఏంటి ఇది కోడ్ ఐడిలో ఓకేనా క్లియర్ సో ఇందులో మనకి బ్రౌజ్ అంటే మన సర్వీస్ అంటే ఇది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట కొన్నిసార్లు యూజ్ చేస్తాం అంటే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ లో కంటెంట్ ఏమైనా డెలివరీ చేయాలంటే ఈ వెబ్సైట్ పోస్ట్ చేసే వాళ్ళు క్లౌడ్స్ ఎంతో
అంటే ప్రతి కాన్సెప్ట్ లో క్లౌడ్ ఫ్రంట్ వాడి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా మన వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి. లో లేటెన్సీ అంటే తక్కువ టైం పీరియడ్ లో మన వెబ్సైట్ అనేది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేయాలి. లేటెన్సీ ఉండకూడదు, లేట్ ఉండకూడదు. వెబ్సైట్ యాక్సెస్ చేయడంలో, వెబ్సైట్ లో కంటెంట్ యాక్సెస్ చేయడంలో లేట్ ఉండకూడదు అంటే క్లౌడ్ ఫ్రంట్ కూడా యూజ్ చేస్తారు. ఇదంతా కూడా కంపెనీలో వెబ్సైట్ పోస్టింగ్ టీమ్ ఉంటుంది. వీళ్ళు వీళ్ళ 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 మెయిన్ వర్క్ ఏంటి? క్లయింట్ ఎవరైతే వెబ్సైట్స్ కావాలో వాళ్ళు ఇంటర్నెట్ లో వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళకు డొమైన్ పర్చేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన డొమైన్ ని ఆ డొమైన్ బేస్ చేసుకుని ఒక టెంప్లెట్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసి ఆ టెంప్లెట్ ని కన్సిడర్ చేయించి ఆ క్లయింట్ చేత ఆ క్లయింట్ కావాల్సిన విధంగా ఆ టెంప్లెట్ ని ఆ డొమైన్ నేమ్ తీసుకొని వీళ్ళు వాళ్ళు గోడ్ ఐడిలో వెబ్సైట్ ని పోస్ట్ చేసి పర్ ఇయర్ వాళ్ళు 3,000 4,000 అలా చార్జ్ చేస్తూ ఉంటారు. అంటే మా వెబ్సైట్ ని వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్ లో చేంజెస్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. క్రెడెన్షియల్స్ పంపిస్తారు అన్నమాట. ఇదంతా కూడా గోడ్ ఐడి వాడు ఒక బిజినెస్ కింద చేస్తున్నది. ఇప్పుడు కొంత టెక్నికల్ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి డొమైన్ నేమ్ కావాలి, వాళ్ళు గోడ్ ఐడిలో పోస్ట్ చేయడానికి. ఇప్పుడు మనలాగా మనకి డొమైన్ నేమే కావాలి. ఏం చేసినప్పుడు గోడ్ ఐడిలో డొమైన్ నేమ్ మాత్రమే దొరుకుతుంది. నాకు ఎంత కాస్ట్ అయింది? ఒక 200. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా కంపెనీకి సంబంధించిన క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఈ సర్వర్ ని నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఈ సర్వర్ సంబంధించిన డిఎన్ఎస్ సర్వర్ ని కూడా మేము AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ లో నేనే మెయింటైన్ చేస్తున్నాం. బట్ డొమైన్ నేమ్ ఎవరి దగ్గర ఉంటుంది? డొమైన్ నేమ్ గోడ్ ఐడి వాడు మనం పర్చేజ్ చేసాం. బట్ గోడ్ ఐడి వాడి మనం పర్చేజ్ చేసాం కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇది మంది డొమైన్ నేమ్ మనకి. ఇది ఓనర్ ఎవరి డొమైన్ కి గోడ్ ఐడి, సేల్ చేసిన వరకు మనకి. అది ప్రస్తుతానికి అయితే ఓనర్ మనం అమౌంట్ పే చేసిన వరకు ఓనర్. సో మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గోడ్ ఐడి వాడి దగ్గర ఉంది. కాబట్టి ఈ వెబ్సైట్ అనేది లాంగ్ డిస్టెన్స్ లో కూడా యాక్సెస్ చేయాలంటే క్లౌడ్ ఫ్రంట్ అనేది యూజ్ చేస్తారు. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశానంటే కామన్ గా మనకి వెబ్సైట్ పోస్ట్ చేసే వాళ్ళకి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు అనమాట. అప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాను వాళ్ళకి. కాబట్టి ఈ క్లౌడ్ ఫ్రంట్ అనేది మనం ఆప్షన్ అనమాట. కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. అయితే దీనికి సంబంధించి సపరేట్ టీమ్ ఉంటుంది. మనం ఇక్కడ దేంట్లో అయినా సరే ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఆ సర్వీస్ మీద కంప్లీట్ గా మనం వర్క్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు గోడాడీ యూజ్ చేసుకుని గోడాడీలో వెబ్సైట్ యూజ్ చేసుకుని మనం ఒక వెబ్సైట్ ని గోడాడీ పర్చేజ్ చేసాం కదా, ఇదే వెబ్సైట్ పర్చేజ్ చేసిన వెబ్సైట్ యూజ్ చేసుకుని మన దగ్గర సర్వర్లో వెబ్సైట్ ఉన్న ఆల్రెడీ ఇది మన డొమైన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఈ Route 53 లో మన వెబ్సైట్ నేమ్ తో ఒక పోస్ట్ జోన్ క్రియేట్ చేస్తాం. పోస్ట్ జోన్ క్రియేట్ చేస్తాం. Route 53లోకి వెళ్ళి అక్కడ ఒక పోస్ట్ జోన్ క్రియేట్ చేస్తాం. అంటే ఈ Route 53 అనే సర్వీసు ఈ వెబ్సైట్ నేమ్ తో ఉన్న వెబ్ సర్వర్ ని పోస్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు Route 53 ఎవరిది? AWS. ఈ సర్వర్ ఎవరిది? AWS. వెబ్సైట్ ఎక్కడ ఉంది? AWS. సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా Route 53 అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. ఇది పోస్ట్ జోన్. యాక్చువల్గా గోడ్ ఐడి పోస్ట్ చేస్తుంది. అయితే గోడ్ ఐడి వాళ్ళతో మేము జస్ట్ డొమైన్ పర్చేజ్ చేయడానికి ఆటోమేటిక్ అంటే మేము డొమైన్ మాత్రం పర్చేజ్ చేస్తే వెబ్సైట్ ని మేము మెయింటైన్ చేసుకుంటాం అని చెప్పేసి మేము ఇక్కడ ఒక సర్వర్ లో మా కంపెనీ వెబ్సైట్ మా కంపెనీ నెట్వర్క్ లోనే మేము పోస్ట్ చేస్తాం ముంబై రీజన్ లో. ఇప్పుడు మన దగ్గర గోడ్ ఐడిలో వెబ్సైట్ ఉంది, ముంబై రీజన్ లో సర్వర్ ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? Route 53 కాదు, Route 53 కాదు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? Route 53 లోకి వెళ్ళి అక్కడ పోస్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ నేమ్ తో పోస్ట్ జోన్ మన వెబ్సైట్ నేమ్ తో డబ్ల్యూడబ్ల్యూ అవసరం లేదండి. మన వెబ్సైట్ నేమ్ తో ఒక జోన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి అక్కడ కొన్ని రికార్డ్స్ ని మనం అప్డేట్ చేయాలన్నమాట. ఈ సర్వర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ Route 53 లో మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినప్పుడు Route 53 దగ్గర ఈ వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ వెబ్సైట్ ఎక్కడ ఉందో ఆ వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా Route 53 దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. సో Route 53 ఏం చేస్తాం అంటే దీంట్లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ గా జనరేట్ రికార్డ్స్ ఉంటాయి. ఈ రికార్డ్స్ తీసుకెళ్లి మనం గోడ్ ఐడిలో అప్డేట్ చేస్తాం. ఆ రికార్డ్స్ గోడ్ ఐడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, Route 53 ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్నెట్ లో అడ్రస్ టైప్ చేయగానే రిక్వెస్ట్ ఫస్ట్ ఎవరికి వెళ్తుంది? ఇంటర్నెట్ నుంచి గోడ్ ఐడికి వెళ్తుంది. గోడ్ ఐడి ఏం చెప్తుంది? ఎస్ ఈ వెబ్సైట్ నాదే, బట్ దీనికి ప్రస్తుతానికి ఓనర్ నేను కాదు. ఎందుకంటే ఈ వెబ్సైట్ ని ఒక ఎక్స్టర్నల్ కంపెనీ కొనుస్తుంది. కాబట్టి ఈ వెబ్సైట్ రికార్డ్స్ నా దగ్గర లేవు అని చెప్పేసి అది ఏం చేస్తుందంటే ఆల్రెడీ గోడ్ ఐడిలో మనం Route 53 రికార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఇది వెంటనే ఈ ట్రాఫిక్ ని Route 53కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. Route 53 ఏం చేస్తుందంటే ఈ రికార్డ్స్ నాయే, ఈ రికార్డ్స్ ని పోస్ట్ చేసిన సర్వర్ నా దగ్గరే ఉందని చెప్పేసి ఆ రిక్వెస్ట్ ని ఈ సర్వర్ పంపుతుంది. అప్పుడు ఈ సర్వర్ లో ఉన్న పేజ్ అనేది ఎండ్ యూజర్ కి ఓపెన్ అవుతుంది అన్నమాట వాటి ల్యాప్టాప్. ఈ ప్రాసెస్ ని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. అంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది మీ వెబ్సైట్ ఉంటుంది. బ్రౌజర్ లో దాని ఒక DNS నేను సెర్చ్ చేస్తే ఆ సైట్ ఎలా అవుతుంది. ఇంతవరకు మనం చేసాం. మరి మనం నెక్స్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? ఆల్రెడీ గోడ్ ఐడిలో మన వెబ్సైట్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గోడ్ ఐడిలో వెబ్సైట్ ఉంది. వెంటనే మనం Route 53 వెళ్ళి అక్కడ ఒక పోస్ట్ జోన్ క్రియేట్ చేయాలి. మన వెబ్సైట్ నేమ్ తో పోస్ట్ జోన్ మనం క్రియేట్ చేయాలి.
రౌట్ 53 సర్వీస్ లోకి వెళ్ళి ఇందులో మనకి పోస్టల్ జోన్స్ అని ఉంటాయి. ఆ పోస్టల్ జోన్స్ లోకి వెళ్ళి అక్కడ మన వెబ్సైట్ నేమ్ మనం కొనుక్కున్నాం కదా, ఆ వెబ్సైట్ లింక్ ఒక జోన్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం పోస్టల్ జోన్ అని ఉంది కదా, ఇక్కడ మనం మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో గోడాడీలో, గోడాడీలో ఉన్న వెబ్సైట్ లింక్ తీసుకొని మనం ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేయాలి, పోస్టల్ జోన్. కాబట్టి మన వెబ్సైట్ నేమ్ ఎక్కడ ఉంటుంది? గోడాడీలో ఉంటుంది. మనం పర్చేస్ చేస్తే గోడాడీలో అది ప్రొడక్ట్ లో ఉంటుంది. గోడాడీ వచ్చి మనం పర్చేస్ చేసిన వెబ్సైట్ సంబంధించిన దాని యొక్క అడ్రస్ ని మనం కాపీ చేసి ఆ అడ్రస్ ని మనం రౌట్ 53లో యూజ్ చేసుకొని ఒక జోన్ అయితే క్రియేట్ చేయాలి, పోస్టల్ జోన్. పైన అయితే మనకి ఇది ఉంటుంది మైక్రోస్. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది, మైక్రోస్. కాబట్టి మనకు ఆ నేమ్ రావాలి. ఆ నేమ్ కాపీ చేసి ఆ నేమ్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా అక్కడ పేస్ట్ చేసి పోస్టల్ జోన్ చేసి ఇది మన వెబ్సైట్. నేను పర్చేస్ చేస్తే ఇలా కనిపిస్తుంది. దీన్ని కాపీ చేస్తే దీన్ని కాపీ చేసి ఈ నేమ్ తీసుకొచ్చి రౌట్ 53లో ఉన్న పోస్టల్ జోన్లోకి వెళ్ళి అక్కడ జోన్ చేయొచ్చు. వెబ్సైట్ ఎప్పుడు కూడా పబ్లిక్ గా అందరూ యాక్సెస్ చేయాలి, పబ్లిక్ గా తీసుకోవాలి. ప్రైవేట్ అంటే ఈ కంపెనీ వాళ్ళే వచ్చారు, పబ్లిక్ తీసుకోవాలి. వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ గానే. పోస్టల్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చెక్ చేస్తే కూడా రావాలి. ఇది మన పోస్టల్ జోన్ పబ్లిక్ లో చూడండి. ఇంట్లో రికార్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ఎస్ రికార్డ్, ఎస్ఓఏ రికార్డ్, వీటిని డిఎన్ఎస్ రికార్డ్స్ అంటాం. ఎన్ఎస్ రికార్డ్స్ అంటే నేమ్ సర్వర్, అంటే నేమ్ సర్వర్ నథింగ్ బట్ మీ డిఎన్ఎస్ సర్వర్ అంటారు. రౌట్ 53 మనం డిఎన్ఎస్ సర్వీస్ అంటారు. డిఎన్ఎస్ సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎన్ఎస్ రికార్డ్ లో ఉంటుంది. ఎస్ఓఐ రికార్డ్ అంటే ఏంటంటే మన కంపెనీలో డిఎన్ఎస్ సర్వర్స్ ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, సెకండరీ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి అసలు మన డిఎన్ఎస్ సర్వర్ ప్రైమరీ సెకండరీ అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎస్ఓఐ అనే రికార్డ్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మన దగ్గర ఒకే డిఎన్ఎస్ కాబట్టి ఇదే ప్రైమరీ డిఎన్ఎస్. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో 2 రికార్డ్స్ అనేవి ఆటోమేటిక్ గా ఈ పోస్టల్ జోన్ క్రియేట్ చేసినప్పుడు అది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఈ పోస్టల్ జోన్ లో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి మాన్యువల్ గా. మనం కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి మాన్యువల్ గా. ఇక్కడ చూడొచ్చు పోస్ట్ రికార్డు, ఎన్ఎస్ రికార్డు, పీనిఎం, పీటీఆర్, ఎస్ఓఐ, ఎన్ఎస్ రికార్డు, ఇవన్నీ కూడా టీఎన్ఎస్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. పోస్టల్ రికార్డ్ అంటే ఏంటంటే ఫర్ ఒక నేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఫర్ ఒక నేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పోస్టల్ రికార్డ్ అంటే. సర్వర్ నేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా ప్రతి రికార్డుకి ఒక పేరు ఉంటుంది. ఎన్ఎస్ రికార్డ్ అంటే మీరు రన్ చేసిన టీఎన్ఎస్ సర్వర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. టీఎన్ఎస్ సర్వర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. సీనేమ్ అంటే ఏంటంటే అలియాస్. సీనేమ్ అంటే ఏంటండి? అలియాస్. అంటే వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్ నేమ్ బదులు మనం డబ్ల్యూడబ్ల్యూ యూజ్ చేస్తాం. మామూలుగా సర్వర్ నేమ్ ఇచ్చి డాట్ అని ఇచ్చి వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. కానీ మనం జనరల్గా ఏం చేస్తాం? డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని, అంటే సర్వర్ నేమ్ బదులు మనం డబ్ల్యూడబ్ల్యూ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అలియాస్ నేమ్ ఉంటాం. పీటీఆర్ రికార్డ్ అంటే ఏంటంటే ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్. మీరు రన్ చేసిన తర్వాత ఐపీ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేయచ్చు, ఐపీ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ విధంగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఇక్కడ మనకు అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, కానీ మనకు కావాల్సిన రికార్డ్స్ అయితే మనం ప్రాపర్ గా క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో 2 రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ఎస్ రికార్డు, ఎస్ఓఐ రికార్డ్ అని. కాబట్టి వీటిలో మనం పోస్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే సీనియర్ రికార్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో రికార్డ్స్ ని మనం క్రియేట్ చేయాలి మాన్యువల్ ప్రాసెస్. ఎక్కడ అంటే రౌట్ 53 అండర్ లో ఉన్న పోస్ట్ జోన్ లో మీరు కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఎన్ఎస్, ఎస్ఓఏ, పోస్ట్, సీనియర్, ఇవన్నీ రికార్డ్స్. అయితే ఇక్కడ చూడండి, ఎన్ఎస్ లో మనకి ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి చూసారు. ఇక్కడ వీటిని కూడా రికార్డ్స్ అంటాము. ఇది ఏడబ్ల్యూఎస్ రికార్డ్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్ రికార్డ్స్. ఈ రికార్డ్స్ ఏం చేయాలంటే ఇక్కడ కాపీ చేసి ఈ రికార్డ్స్ తీసుకెళ్లి మనం గోడాడీలో అప్డేట్ చేయాలి. నేను చెప్పాను ఆల్రెడీ, గోడాడీకి మన వెబ్సైట్ ఎక్కడ ఉందో తెలియాలంటే ఈ పోస్టల్ జోన్ అనే ఈ జోన్ లో ఉన్న ఈ ఎన్ఎస్ అనే ఫైల్ లో ఉన్న రికార్డ్ లో ఉన్న ఈ 4 డిఎన్ఎస్ రికార్డ్స్ ని మనం తీసుకెళ్లి గోడాడీలో అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఈ 4 రికార్డ్స్ ని కాపీ చేయండి. ఎన్ఎస్ రికార్డ్ లో ఉన్న 4 లైన్స్ ని కాపీ చేయండి. అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న డిఎన్ఎస్ సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రికార్డ్ లో ఉంటుంది అనమాట. ఎన్ఎస్ రికార్డ్ లో ఉంటుంది. ఎన్ఎస్ రికార్డ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే మనం తీసుకెళ్లి గోడాడీలో అప్డేట్ చేయండి. ఇండియాలో గోడాడీలో అప్డేట్ చేయండి. కాబట్టి ఈ 4 రికార్డ్స్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే గోడాడీలో అప్డేట్ చేయండి. గోడాడీలో ఈ రికార్డ్స్ 4 నెంబర్స్. ఎజూర్ అనుకోండి, ఎజూర్ డిఎన్ఎస్ అని వస్తుందండి. ఏడబ్ల్యూఎస్ మాట్లాడుతున్నాం కదా, ఏడబ్ల్యూ డిఎన్ఎస్ అంటుంది. ఎజూర్ అయితే ఎజూర్ ప్రిన్సెస్ అంటే
రౌట్ 53 తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ రికార్డ్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం 4 రికార్డ్స్ 4 లైన్స్ కింద ఈ 4 డిఎంఎస్ సర్వర్స్ ని వీళ్ళు రౌట్ 53 లో మెయింటైన్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. దాన్నే మనం కాపీ చేసి ఏం చేయాలంటే గోడ్ ఐడిలోకి వెళ్ళి ఈ గోడ్ ఐడిలో మన డొమైన్ ఉంది కదా, మన డొమైన్ సంబంధించి ఏదైతే ఇక్కడ డొమైన్ ఉందో ఈ డొమైన్ సంబంధించి మనకి మేనేజ్ డిఎన్ఎస్ లోకి వెళ్ళి ఈ మేనేజ్ డిఎన్ఎస్ లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి. మేనేజ్ డిఎన్ఎస్ అంటారు చూడండి, మెయిన్ సర్వర్స్ ఉంటాయి. ఈ మెయిన్ సర్వర్స్ లోకి వెళ్ళి ఇక్కడ 4 లైన్స్ ని మనం అప్డేట్ చేయాలి. ఆల్రెడీ చూడండి 4 లైన్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ అనమాట. ఈ 4 లైన్స్ ని డిలీట్ చేసేది ఎందుకంటే ఓల్డ్ అనమాట, ఓల్డ్. కాబట్టి ఈ 4 లైన్స్ డిలీట్ చేయాలంటే ఏం చేయను, చేంజ్ నేమ్ స్పేస్ అని చెప్పి నేమ్ సర్వర్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మన డొమైన్ నేమ్ ఉంటే ఈ డొమైన్ నేమ్ అండర్లో ఉంటాం. ఈ చేంజ్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళి మనం ఈ 4 రికార్డ్స్ ని కూడా రిమూవ్ చేసేసి లేటెస్ట్ గా మనం క్రియేట్ చేసిన పోస్టల్ జోన్ లో ఉన్న 4 రికార్డ్స్ ని వీటి ప్లేస్ లో అప్డేట్ చేయాలి. వీటి ప్లేస్ లో అప్డేట్ చేయాలి. కాబట్టి రౌట్ 53 లో ఉన్న పోస్టల్ జోన్ అండర్లో ఉన్న ఎన్ఎస్ రికార్డ్ లో ఉన్న 4 లైన్స్ ని మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. అంటే గోడాడీ చెప్పాలి రౌట్ 53 లో ఒక ఇన్ఫర్మేషన్ ని గోడాడీకి అప్డేట్ చేయాలనుకుంటాం. అప్డేట్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ 4 రికార్డ్స్ ని మనం అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా గోడాడీకి తెలుస్తుంది. ఈ వెబ్సైట్ యొక్క డిఎన్ఎస్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న మొత్తం డిలీట్ చేసేసి ఇప్పుడు మీరు లేటెస్ట్ గా కాపీ చేసిన 4 లైన్స్ ని ఇందులో కాపీ పేస్ట్ చేసేసి సేవ్ చేస్తుంది. మనం ఓన్ గా AWS వర్క్ ప్లాట్ఫామ్ మీద డిఎన్ఎస్ సర్వర్ పోస్ట్ చేస్తుంది. రౌట్ 53 గోడాడీ వరకు మనం వాడట్లేదు. మనం ఓన్ గా మన క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న రౌట్ 53 యూజ్ చేస్తాం. ఇప్పుడు మీ 4 లైన్స్ ని కాపీ చేసి 1 by 1 యాడ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా దాన్ని సేవ్ చేసి ఓకే. సో నెక్స్ట్ యాడ్ చేస్తాం. ఇలా ఈ 4 రికార్డ్స్ ని కంపల్సరీ అప్డేట్ చేయాలి. ఇక్కడ మీరు యాడ్ చేసిన తర్వాత ఈ రికార్డ్స్ అప్డేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ అలా టైం తీసుకుంటుంది. అప్డేట్ చేయగల వెంటనే అప్డేట్ అయిపోతుంది. సమ్ టైం ఇట్ టేక్. సో ఫైనల్ గా మనకి 4 రికార్డ్స్ ని యాడ్ చేసిన తర్వాత వన్స్ యూ హావ్ టు సేవ్ సో ఫైనల్ గా 4th మనం కూడా మనం యాడ్ చేసాం. ఈ ఓకే. గోడ్ ఐడిలో మనం చేయాల్సిన యాక్టివిటీ అయిపోయింది కదా. ఇది అప్డేట్ ఒకసారి టైం పడుతుంది, ఒకసారి టైం పడుతుంది. కాబట్టి ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ గో టు రౌట్ 53 పోస్టల్ జోన్. రౌట్ 53 యొక్క పోస్టల్ జోన్ లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి మనం కూడా మ్యాన్యువల్. ఆల్రెడీ వీ హ్యావ్ 2 రికార్డ్స్ ఇన్ రౌట్ 53. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ 3 more రికార్డ్స్. రికార్డ్స్ ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఆ రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఆఫ్టర్ 3 minutes ఆ వెబ్సైట్ రన్నింగ్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ సర్వర్ రన్నింగ్ లో ఉంది, వెబ్సైట్ రన్నింగ్ లో ఉంది. మీరు ఇచ్చిన డొమైన్ అంతా వెబ్సైట్ టచ్ చేయొచ్చు. ఎవరైనా టచ్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రికార్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. గోడ్ ఐడిలో రౌట్ 53 ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేసి ఎవరన్నా ఆ వెబ్సైట్ నేను టైప్ చేస్తే గోడ్ ఐడి నుంచి రౌట్ 53 రీడైరెక్ట్ అవుతుంది. మరి రౌట్ 53 ఏం చేయాలి, దాన్ని సర్వర్కి ఆ రిక్వెస్ట్ ఏం చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ సర్వర్ యొక్క దాని ఇన్ఫర్మేషన్ మనం రౌట్ 53 లో పోస్టల్ జోన్ లో అప్డేట్ చేయాలి. సర్వర్ ఇన్ఫర్మేషన్ ని రౌట్ 53 లో పోస్టల్ జోన్ లో మన రికార్డ్స్ ఫార్మేట్ లో మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే అప్పుడు మనకి ఎవరైనా వెబ్సైట్ సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ లో మనకి ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ అవుతుంది. సో క్రియేట్ రికార్డ్. రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు కొంచెం కరెక్ట్ గా చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనం ఏ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది రికార్డ్ నేమ్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, రికార్డ్ నేమ్ అన్నప్పుడు సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ సంబంధించి మనకి ట్యాగ్ నేమ్ ఏముందండి, సర్వర్ 1. సో దీనికి కూడా సర్వర్ 1 అనేది ఉంది. మీరు ఏ ట్యాగ్ నేమ్ ఇస్తే ఆ ట్యాగ్ నేమ్ ఇక్కడ సర్వర్ 1 ఇచ్చేసి సో సర్వర్ 1 అని నేమ్ ఇచ్చేసి రికార్డ్ టైప్ వచ్చి ఏ అంటే పోస్ట్ రికార్డ్ అండి. ఏ అంటే పోస్ట్ రికార్డ్ అండి. ఇక్కడ వన్స్ చూడండి, ఇక్కడ అడ్రస్ ఉంది, పబ్లిక్ అడ్రస్ ఇవ్వాలి. వెబ్సైట్కి ఎప్పుడు కూడా పబ్లిక్ అడ్రస్ ఇవ్వాలి, ప్రైవేట్ అడ్రస్. అయితే మనం ప్రైవేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ట్యాగ్ నేమ్ ఇచ్చాము, సర్వర్ బేస్, పబ్లిక్ ఐపీ ఇచ్చాము, రికార్డ్ ఇచ్చాము. ఓకేనా, క్రియేట్ రికార్డ్. ఇది 3rd రికార్డ్ అండి. ఆల్రెడీ 2 రికార్డ్స్ ఉన్నాయి. We created 1 more record. Now we have 3 records. Okay. MS, HOA, 3 records. Again, create 1 more thing. Create new record. The record created complete అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ వాచ్ చేయండి. సో ఈసారి ఇందాక మనం సర్వర్ ట్యాగ్ నేమ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీజన్. ఏ రీజన్ లో మన సర్వర్ ముంబైలో ఉంది. ముంబై లొకేషన్. ఐర్లాండ్ లో ఉంది, ఐర్లాండ్. యాక్చువల్లీ ఇది అవసరం లేదు, బట్ ఇచ్చిన ఇబ్బంది లేదు. ఇక్కడ సీనింగ్ అంటే ఇందాక మనం సర్వర్ ట్యాగ్ నేమ్ ఇచ్చాం, కలియాస్ అని చెప్పేసి మనం ముంబై కూడా ఇచ్చాం. ఓకే, బయట సెర్చ్ ఇచ్చినా కూడా అది ఓపెన్ అయ్యే విధంగా మనం ఇక్కడ రిఫర్ చేసి ఇక్కడ
ఈ తర్వాత డిఎన్ఎస్ నేమ్ ఈ తర్వాత పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ ఇచ్చేసి ఓకేనండి. ఇంకొక రికార్డు ఉందండి, ఆ రికార్డు కూడా క్రియేట్ చేసి ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఫైనల్ రికార్డు, ఈ రికార్డు కొంచెం మనం జాగ్రత్తగా అప్లై చేయాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అప్పుడు మనం యూజర్స్ ఇవే కదా. సో www అని టైప్ చేసి www.aws.cloud.express ఇక్కడ తీసుకునేది ఏ రికార్డ్ అండి, ఏ రికార్డే. కాబట్టి ఈ రికార్డ్స్ నేను కేర్ఫుల్ గా చూస్ చేస్తున్నాను. ఎలా ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ చేయాలి. ఈ రికార్డ్ కొంచెం మనకు అర్థమైనట్టుగా ఉంటుంది, బట్ ఈ రికార్డ్ కూడా అప్డేట్ చేస్తే చాలు మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే మీరు కంబైన్ పర్చేస్ చేసుకుంటే మీరే ఓన్గా వెబ్సైట్ పోస్ట్ చేసి ఆ వెబ్సైట్ ఎవరైనా టైప్ చేసి ఇంటర్నెట్ లో వాళ్ళకి అప్లై డబ్ల్యూడబ్ల్యూ ఈ రికార్డ్ మషన్ చూద్దాం. ఈ రికార్డు మషన్ షూట్ ఇదే మనకు కావాల్సిన రికార్డ్ అనమాట. ఎన్ని రికార్డ్స్ వీటిని డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి, డాక్టర్ రికార్డ్స్ ఉంటాయి. సో డిఎన్ఎస్ అనే సర్వీస్ 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సర్వర్ సంబంధించి మనం డబ్ల్యూడబ్ల్యూ అని టైప్ చేసాం. రికార్డ్ టైప్ వచ్చి ఏ రికార్డ్ అని తీసుకున్నాం మనం. నెక్స్ట్ దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి మనం. అదే సెలవు చేయాలి, అదే సెలవు చేయాలి. వచ్చింది ఫిక్సింగ్ ఇక్కడ మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోవాల్సిందంటే ఈ ఆప్షన్ ఇది రౌటింగ్ మెథడ్ అండి. ఇందులో బేసింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్. ఇది బై డిఫాల్ట్ గా చూపిస్తేనివ్వండి కానీ ఇక్కడ హెల్ప్ ఫీచర్స్ ఉంటుంది. అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా యాజ్ గా ఎలా ఇచ్చారు అలాగే ఇది ఫిక్స్ చేస్తే మీకు సర్వర్ నేమ్ అవుతుంది. సర్వర్ నేమ్ డాట్ మీకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఫిక్స్ చేస్తాం, ఇప్పుడు సేవ్ చేస్తాం. సో ఫైనల్ గా మీరు ఇక్కడ సేవ్ చేసుకుంటే వన్స్ కంప్లీట్ అయిపోయినట్టు 53లో మనం జోన్స్ వెయిట్ చేయాలి. మరి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేయాలంటే మనం బ్రౌజర్ లోకి వెళ్ళి అప్పుడు 3 minutes అండి, ఇంకా కనీసం హాఫ్ అన్ అవర్ అన్న టైం తీసుకుంటాం ఇక్కడ అవుట్పుట్ చూడడానికి. ఎందుకంటే మీరు అన్ని ప్రాపర్ గా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇన్స్టెంట్ బోర్డ్ ఐడీస్ ఇంటిగ్రేట్ అవ్వడానికి అసోసియేట్ అవ్వడానికి సమ్ టైం తీసుకుంటుంది. మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి ఆఫ్టర్ 3 minutes అంటే 30-40 minutes తర్వాత మీరు బ్రౌజర్ లో వెబ్సైట్ అడ్రస్ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందంటే మీరు కన్సిడర్ చేసింది పర్ఫెక్ట్ గా వర్క్ అయినట్టుగా. అయితే మనం కంపెనీ వెబ్సైట్ తీసుకున్నాం, మన దగ్గర వెబ్సైట్ వస్తే దాన్నే మనం ఫెసిలిటీస్ కావాలి. సో టెక్నికల్ గా మనకి మొత్తం EC2 సర్వీస్, Route 63 అండ్ GoDaddy ఇంకా ఇంటర్నెట్ లో ఉండే ఒక వెబ్సైట్ హోస్టింగ్ సర్వీస్ ఈ మూడింటిని మనం కొలాబరేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని ఇక్కడ వెబ్సైట్ ఆ సర్వర్లో ఉన్న వెబ్సైట్ గోల్డ్ ఎవరున్నా సరే వాళ్ళు www.aws.cloud.xyz టైప్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ వెబ్సైట్ అనేది బ్రౌజర్ లో చెప్పేసి ఆల్రెడీ ఎవరైతే ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తారో సర్చ్ చేయగానే GoDaddy కరెక్ట్ ఉంటుంది. GoDaddy చెప్తున్నారంటే ఆ డొమైన్ నాదే, బట్ నేను మెయింటైన్ చేసలేదు దాని హోస్టింగ్ అనేది Route 63 మెయింటైన్ చేసినట్టు Route 63 చూపిస్తుంది. అక్కడ Route 63 ఏం చేస్తుందంటే ఈ సర్వర్ పోస్ట్ చేసి మెయింటైన్ చేసి ఆ రిక్వెస్ట్ ని ఆ సర్వర్ పంపుతుంది. అప్పుడు ఆ సర్వర్ లో ఉన్న పేజ్ అనేది దానిగా మనకి బ్రౌజర్ లో ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్ గా జరిగితే మీకు బ్రౌజర్ లో ఆ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఇది Route 63 ఇంపార్టెంట్. అంటే వెబ్సైట్ పోస్ట్ చేసే వాళ్ళు ఈ సర్వీస్ ఇంకా బాగా తెలుసుకుంటారు. వెబ్సైట్స్ ని పోస్ట్ చేసేవాళ్ళు కంపెనీస్ లో చాలా టీమ్స్ ఉంటాయి. ప్రతి టీమ్ కావాల్సిన సర్వీస్ అన్ని కూడా క్లౌడ్ లో
సో వెబ్సైట్ పోస్ట్ చేసే వాళ్ళకి సపరేట్గా ఒక టీం ఉంటుంది డొమైన్ పోస్టింగ్ కంపెనీస్ లో. వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఏంటంటే రౌట్ ఫిఫ్టీ. సో దాన్ని డిఎన్ఎస్ దాన్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఏడబ్ల్యూఎస్ వాడే రౌట్ ఫిఫ్టీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా ఓన్ గా ఫిజికల్ గా మెయింటైన్ చేయకుండా డిఎన్ఎస్ సర్వీసెస్ ని వెబ్సైట్ పోస్టింగ్ సంబంధించిన వెబ్సైట్ పోస్టింగ్ సంబంధించిన సర్వీసెస్ ని క్లౌడ్ లోనే ఈ రౌట్ ఫిఫ్టీ యూజ్ చేసుకుని వాళ్ళ కంపెనీ వెబ్సైట్స్ మొత్తాన్ని కూడా ఆ సర్వర్స్ లో మెయింటైన్ చేస్తారు. క్లియర్. సో ఈ కాన్సెప్ట్ లో ఫైనల్ గా బ్రౌజర్ లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే మనకి బ్రౌజర్ లో సైట్ అవుతుంది. ఇది మీ డిఎన్ఎస్ ఇక్కడ డిఎన్ఎస్ నేను తీసేసి మీరు వేరే పేజ్ ఇక్కడ మీ డొమైన్ నేమ్ టైప్ చేయి www.in కదా డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ మీ కాపీ చేసి లేదా టైప్ చేసినప్పుడు బ్రౌజర్ లో టైప్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ www.awsau.cloud.xyz టైప్ చేస్తే మీకు ఆ పేజ్ అవుతుంది. అట్లనే సైట్ అవుతుంది. డిపెండర్ వెంటనే ఒక ఆర్డర్ కొంచెం టైం తీసుకుంటారు. రెడీ అవ్వాలి కదా, అది రెడీ అయితే అవుతుంది. సో ఇది రౌట్ 53 ద్వారా మనం చేసుకున్న కాన్సెప్ట్. ఓకేనండి. మనం డౌట్స్ ఉంటారు ప్రస్తుతానికి ఏం లేవండి. అర్థమైనా మీకు ఎలా చేసాం హోస్టింగ్ అనేది? అర్థమైందండి. ప్రాక్టీస్ చేస్తే దీంట్లో మనకి 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఒక ఇన్స్టెంట్ ల్యాండ్ చేసి ఆ ఇన్స్టెంట్ లో మీరు ఉన్న వెబ్సైట్ ని పోస్ట్ చేసేయాలి. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? కోడ్ ఐడిలోకి వెళ్ళి అక్కడ ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? రౌట్ 52లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్ జోన్ క్రియేట్ చేసి ఈ వెబ్సైట్ లింక్ లో ఆ జోన్ లో 3 రికార్డ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎన్ఎస్ రికార్డ్ లో ఉన్న 4 లైన్స్ ని కాపీ చేసి డిఎన్ఎస్ నేమ్స్ ని కోడ్ ఐడిలోకి వచ్చి అక్కడ వాటిని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన హాఫ్ అన్ అవర్ తో 1 అవర్ తో మీరు బ్రౌజర్ లో ఈ అడ్రస్ టైప్ చేస్తే వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మీకు ఈ విధంగా అవుతుంది. కాబట్టి మనకి రౌట్ 53 అనే సర్వీస్ ద్వారా వెబ్సైట్ ని పోస్ట్ చేయమనే ప్రాసెస్ ని ఇక్కడ మనం చూసుకోవడం జరిగింది. కాబట్టి రౌట్ 53 అనేది వెబ్సైట్ పోస్టింగ్ చేసే ఈ సర్వీస్ ని ఎక్కువగా తీసుకుంటే వీటి మీద అన్ని కావాలి తెలుసుకుంటే వీటిలో ఉన్న అన్ని ఫీచర్స్ ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటేనండి రౌట్ 53 అనేది ఒక టెక్నాలజీ. సో అది మనం నేర్చుకోవాలంటే దాంట్లో ఉండే మొత్తం ప్రాపర్ గా మనం యూజ్ చేయాలంటే మనం ఆ డొమైన్ లో వర్క్ చేసిన ఎంప్లాయీ ఉండాలి. అప్పుడు మనకు అవన్నీ అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు డేటాబేస్ అడ్మిన్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆర్టీఎస్ మొత్తం నేర్చుకుంటారు. మీరు ఒక సర్వర్ పోస్ట్ చేసే టీం అనుకోండి, మీరు ఈసీ2 మొత్తం నేర్చుకుంటారు. మీరు ఒక నెట్వర్కింగ్ టీం అనుకోండి, మీరు బీపీపీ మొత్తం నేర్చుకుంటారు. అంటే కంపెనీస్ లో మన ప్రాజెక్ట్ ఏం కావాలో వాళ్ళు ముందుగానే చెప్తారు. చెప్పండి ఈపీపీ కావాలి, ఈపీపీ కావాలి, క్లౌడ్ వాచ్ కావాలి, ఆర్టీఎస్ కావాలి. వీటి మీద మనం వాళ్ళు చెప్పినప్పుడు మనం గట్టిగా ఫోకస్ చేసి ఆ సర్వీసులు అన్ని కూడా మాకు ఎంతవరకు వచ్చో అంతవరకు ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా నేర్చుకుంటే మనకి దాని మీద కమాండింగ్ అనేది మినిమం కాదు మాక్సిమం ఉంటుంది. కాబట్టి కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్తే మనం చేయగలుగుతాం. అస్సలు చేయకుండా కాన్సెప్ట్ కాకుండా మనం స్టార్ట్ చేస్తాం, దాన్ని కొంతవరకు తీసుకెళ్తాం. ఒక 80%, 70% చేయగలుగుతాం. మనకి బాగా ప్రాక్టికల్ అవుతుంది అనుకోండి, వాళ్ళు చెప్పింది చేసేస్తాం. అది నేను చెప్తాను. కాబట్టి మీరు ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ సర్వీస్ కావాలో అక్కడ మీరు గట్టిగా ఫోకస్ ఉంటారు. చెప్తే వాటి మీద మీకు వర్క్ ఇచ్చినప్పుడు మీరు కొంతవరకు అన్నా లేదా కంప్లీట్ గా వర్క్ అన్నా మీరు చేయగలుగుతారు. సో ఇది ఒక సైడ్ వస్తుందండి. కాబట్టి రౌట్ 53 అనే సర్వీస్ అనేది మనకి వెబ్సైట్ ని పోస్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక డిఎన్ఎస్ సర్వీస్ అనమాట. డొమైన్ నేమ్ సిస్టమ్ ఉంటాను. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ద్వారా మనం వెబ్సైట్ ని పోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను నా ల్యాప్టాప్ లో కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి మీకు చూస్తాను. పెట్టుకుంది ఇక్కడ నేను ఎంఎస్ లుక్అప్స్ అని చెప్పేసి www.facebook.com అని చూడండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసినట్లయితే ఇది ఫేస్బుక్ సర్వర్ నేమ్ సర్వర్ నేమ్ యాక్చువల్గా నేను యాక్సెస్ చేస్తున్న ఫేస్బుక్ సర్వర్ నేమ్ ఇదండి. సర్వర్ తో నేమ్ ఉంటుంది కదా, ఓఎస్పీ కూడా ఇలా ఫేస్బుక్ సర్వర్ నేమ్ ఉంటుంది. ఈ నేమ్ కూడా ఏం చేస్తున్నాం మనం? డబ్ల్యూడబ్ల్యూ యూస్ చేస్తాం. అడిగాము ఈ నేమ్ అంటాం. ఈ నేమ్ బదులు ఈ నేమ్ అవుతుంది www.facebook. ఈ ఫేస్బుక్ తర్వాత పబ్లిక్ ఐపీ అంటాం. పబ్లిక్ ఐపీ అంటాం. ఇది తెలిసి ఉంటుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది IPv6 అడ్రస్ ఉంది, IPv6 అడ్రస్ ఉంది, ఇది IPv4 అడ్రస్, ఇది మీ ఫేస్బుక్ యొక్క అసలు అడ్రస్ చూడొచ్చు మీరు. నాన్ ఆపరేటివ్ అంటే డిఎన్ఎస్ సర్వర్స్ లో రూట్ డిఎన్ఎస్ ఉంటుంది, టాప్ లెవెల్ డిఎన్ఎస్ ఉంటుంది, నాన్ ఆపరేటివ్ డిఎన్ఎస్ ఉంటుంది, దాని అండర్లో ఉందన్నది ఫేస్బుక్ సర్వర్. ఇప్పుడు నా సరౌండింగ్ లో ఉన్న ఫేస్బుక్ సర్వర్ నుంచి నాకు ఈ ఫేస్బుక్ అనేది నాకు రావడం జరుగుతుంది. మీరు సెర్చ్ చేస్తే ఇది మీ ల్యాప్టాప్ లో మీ ఐఎస్పీ ప్రొవైడర్ అలో చేస్తే మీకు కూడా ఇక్కడ ఈ సర్వర్ నేమ్ వస్తుంది, ఫేస్బుక్ దాని ఐపీ అడ్రస్ కూడా చూపిస్తాను. మీకు ఇదే రాదు, ఎందుకంటే మీరు వేరే కంట్రీలో ఉన్నారు కదా. ఈ సరౌండింగ్ లో ఉన్న ఫేస్బుక్ సర్వర్ నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక సర్వర్ ని మనం ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, డొమైన్ నేమ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అయితే కొన్ని వెబ్సైట్స్ కి వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. అందువల్ల రేపు ఏంటంటే ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ఇస్తే దాని ఐపీ అడ్రస్ కూడా మనం యాక్సెస్ చేయించాం, మన ఐపీ అడ్రస్ కూడా మనం యాక్సెస్ చేసేదాం. ఇప్పుడు ఏంటంటే వాడు దాన్ని ఇచ్చేస్తున్నారు. రివ్యూస్ చేయడం అంటే ఐపీ అడ్రస్ కూడా ఫేస్బుక్ సర్వర్ యాక్సెస్ చేయించాలి. యాక్సెస్ చేసేవాళ్ళు డొమైన్ నేమ్ యాక్సెస్ చేయొచ్చు, ఐపీ అడ్రస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, www. సో ఈనాడు అనే సైట్ ఏదైతే ఉందో న్యూస్ ఛానల్ సైట్ న్యూస్ పేపర్ సైట్, దీనికి ఇన్ని సర్వర్స్ ఉందండి, ఇన్ని సర్వర్స్ ఉంది. ఇక్కడ చూడండి, దీనికి వాడు క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేస్తున్నాడు. క్లౌడ్ ఫ్రంట్ ఎందుకంటే దీన్ని వరల్డ్ వైడ్ గా అందరూ వాచ్ చేస్తారు. మీరు ఏంటంటే ఇండియా నుంచే సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. ఫేస్బుక్ ఏంటంటే ఏ లొకేషన్ ఆ లొకేషన్ లో వాళ్ళు ఫేస్బుక్ సర్వర్స్ ని ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో అలా లొకేషన్ సైడ్ లో వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల అది వాళ్ళు క్లౌడ్ ఫ్రంట్ వాచ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఈనాడు న్యూస్ సైట్ యాక్సెస్ చేయడానికి క్లౌడ్ ఫ్రంట్